నమస్కారం. భారత చరిత్రలో వేల సంవత్సరాలుగా వెలుగులు నింపిన కొందరు మేధావుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇంతకీ వాళ్ల విజయాన్ని మనం దేనితో కొలుస్తాం? డబ్బుతోనా, అధికారంతోనా, లేక అసలు కథ వేరే ఏదైనా ఉందా? రండి, వాళ్ల జీవితాల నుంచి ఏం నేర్చుకోవచ్చో చూద్దాం. మేధస్సు అనగానే మనలో చాలామందికి డబ్బు, హోదా, కీర్తి ఇవే గుర్తొస్తాయి. కానీ నిజమైన మేధస్సు అంటే ఇదేనా? ఈ విశ్లేషణలో మనం కొన్ని వేల సంవత్సరాలుగా నిలిచిపోయిన ఒక విభిన్నమైన విజయం గురించి చూడబోతున్నాం. దీనికి కొలమానం జ్ఞానం, సమాజంపై వాళ్లు చూపించిన ప్రభావం అంతే. సరే, మన ప్రయాణాన్ని ప్రాచీన భారతదేశం నుంచి మొదలుపెడదాం. ఇక్కడ మన నాగరికతకు పునాది రాళ్లు వేసిన నలుగురు మహానుభావుల గురించి తెలుసుకుందాం. వాళ్లు తత్వశాస్త్రం, పాలన, గణితం, వైద్యం ఇలాంటి ఎన్నో రంగాల్లో మనకు దారి చూపించారు. ప్రాచీన భారతదేశం నలుగురు మహానుభావుల భుజస్కంధాలపై నిలబడిందని చెప్పొచ్చు. ఒకరు జ్ఞానాన్ని కాపాడితే మరొకరు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇంకొకరు ఆకాశంలోనే నక్షత్రాల రహస్యాలను మనకు చెబితే మరొకరు ప్రాణాలను కాపాడే శస్త్రచికిత్సకు దారి చూపారు. సరే, వాళ్ల గురించి ఒక్కొక్కరిగా వివరంగా చూద్దాం. ఆలోచించండి ఒకసారి. వ్యాసుడు వేదాలను సంకలనం చేసి మహాభారతాన్ని రచించినప్పుడు ఆయన డబ్బు సంపాదించలేదు. దానికి బదులుగా తరతరాలకు అందాల్సిన జ్ఞానాన్ని కాపాడారు. ఆయన విజయం డబ్బులోనో ఆస్తిలోనో లేదు. అది శాశ్వతమైనది. ఈరోజుకి కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. క్రీస్తు శకం 476. అప్పుడేం జరిగిందంటే, ఆర్యభట్ట అనే ఒక యువకుడు కేవలం 23 వయసులో భూమి తన చుట్టూ తాను తిరుగుతోందని చెప్పారు. పాశ్చాత్య ప్రపంచం ఇదే నిజాన్ని తెలుసుకోవడానికి ఇంకో 1000 సంవత్సరాలు పట్టింది. అంటే ఆలోచించండి, 1000 సంవత్సరాల ముందే మనవాళ్లు ఈ రహస్యాన్ని ఛేదించారు. ఇక వైద్య రంగానికి వస్తే సుశ్రుతుడు కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు సర్జరీ అనే మాటకే అర్థం తెలియని రోజుల్లో ఆయన 300కు పైగా ఆపరేషన్లు గురించి వివరించారు. అంటే వైద్యమంటే ఒట్టి శరీరాన్ని బాగుచేయడమే కాదు, అది నిరాశలో ఉన్నవాళ్లకి ఒక ఆశ ఇవ్వడం అని ఆయన నిరూపించారు. సరే, ఇప్పుడు మరో విభాగానికి వెళ్దాం. ఈ విభాగంలో మనం అప్పటి సమాజం వేసిన గీతలను చెరిపేసి కొత్త దారి చూపించిన ఇద్దరు గొప్పవాళ్ల గురించి మాట్లాడుకుందాం. వాళ్లు ఒక ఆధ్యాత్మిక, సామాజిక విప్లవానికి కారణమయ్యారు. ఒకవైపు చూస్తే రాజభోగాలు, సర్వసుఖాలు, మరోవైపు జీవిత సత్యం కోసం అన్వేషణ. 29 వయసులో గౌతమ బుద్ధుడు మొదటి దారిని కాదని రెండోదాన్ని ఎంచుకున్నారు. మనిషి దుఃఖానికి కారణమేంటో తెలుసుకోడానికి ఆయన చేసిన ఆ త్యాగం చరిత్రగతిని మార్చేసింది. ఆయన బోధనల సారాంశం చాలా సింపుల్. మన బాధలన్నింటికీ కారణం మన కోరికలేనని ఆయన అన్నారు. అందుకే ఆయనేం చెప్పారంటే, విపరీతమైన సుఖం లేదా విపరీతమైన కష్టం, ఈ 2 దారులు వద్దు, మధ్యమార్గంలో నడవాలి, అప్పుడే విముక్తి దొరుకుతుందని బోధించారు. గురునానక్ చెప్పిన మాట అప్పట్లో ఒక పెద్ద విప్లవం. ఏక్ ఓంకార్ అంటే దేవుడొక్కడే, మనుషులంతా ఒక్కటే, కులాలు గీతలు లేవు, అర్థంపర్థం లేని పూజలు వద్దు, మనమంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలన్నారు. ప్రాచీన కాలం నుంచి మనమిప్పుడు ఆధునిక భారతదేశానికి వద్దాం. మన దేశానికి ఒక గుర్తింపు, స్వాతంత్ర్యం, చట్టాలు, ఇలా ఒక రూపాన్నిచ్చిన నలుగురు గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. 1893 చికాగో ఒక పెద్ద సభ. అక్కడ స్వామి వివేకానంద లేచి నిలబడి ఈ ఒక్క మాట అన్నారు. అంతే, ఆ ఒక్క మాటతోనే మొత్తం సభ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆయన ప్రసంగం మన దేశ వారసత్వం గురించి ప్రపంచానికి తెలియజేయడమే కాదు, బానిసత్వంలో మగ్గిపోతున్న మన దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మహాత్మా గాంధీ స్వాతంత్ర్య పోరాటాన్ని ఒక యుద్ధంలా కాకుండా ఒక నైతిక ఉద్యమంగా మార్చేశారు. ఆయన చేతిలో ఉన్న ఆయుధమేంటో తెలుసా? అహింస. ఉప్పు సత్యాగ్రహం లాంటి శాంతియుత పోరాటాలతో హింసకన్నా సత్యం, ప్రేమ చాలా బలమైనవని చూపించారు. ప్రపంచంలోకెల్లా అత్యంత బలమైన ఆయుధం శాంతే అని ఆయన చేసి చూపించారు. పుట్టినప్పట్నుంచి ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు అయినా సరే డాక్టర్ అంబేడ్కర్ తన అసాధారణమైన తెలివితేటలతో కోట్లాది అణగారిన ప్రజలకు న్యాయం జరిగేలా ఒక రాజ్యాంగాన్ని రాశారు. ఆయన తన కష్టాలనే బలంగా మార్చుకుని
మన ప్రజాస్వామ్యానికి ఒక బలమైన వెన్నెముకగా నిలిచారు. ఒక చిన్న పల్లెటూరులో పేపర్లమ్ముకునే ఒక కుర్రాడు దేశానికి మిసైల్ మ్యాన్గా, ఆ తరువాత అందరూ ఇష్టపడే రాష్ట్రపతిగా ఎలా మారారు? ఆ ప్రయాణమంతా ఆయన చెప్పిన ఈ ఒక్క మాటలోనే ఉంది. కలలు కనండి, సంకల్పముంటే ఏదైనా సాధించవచ్చని డాక్టర్ కలాం జీవితం మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి. సరే, ఇప్పుడు దాకా మనం వేల సంవత్సరాల చరిత్రలో ప్రయాణించాం. ఇంతమంది గొప్పవాళ్ల గురించి మాట్లాడుకున్నాం. వీళ్లందర్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి? వాళ్ళందర్నీ కలిపే ఆ ఒక్క విషయమేంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. నిజానికి వాళ్లందరినీ కలిపే సూత్రం ఇదే. నిజమైన గొప్పతనమంటే కేవలం తెలివి ఉండటం కాదు. మొదటిది ఎప్పుడూ సత్యాన్ని వెతకడం, రెండోది ఆ తెలివిని సమాజానికి ఉపయోగించడం, ఇక మూడోది మార్పు తీసుకురావడానికి ధైర్యంగా ముందుకి అడుగు వేయడం. ఇదే అసలైన భారతీయ మేధో నమూనా. మరిప్పుడు ఒక ప్రశ్న. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలామంది వాళ్ల లాభం గురించే ఆలోచిస్తున్నారు కదా? ఇలాంటి సమయంలో మనం ఇప్పుడు తెలుసుకున్న ఈ సేవా మార్గం, ఈ మేధో వారసత్వం మన సక్సెస్కి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వగలదా? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.